ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ప్రభువు నమ్మదగిన దేవుడు. దేవుని నమ్మిన వారెవ్వరూ కూడా సిగ్గుపరచబడలేదు. దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తి విడువబడలేదు. దేవుడు తన పిల్లల్ని ఘనపరిచే దేవుడు. నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు అన్నాడు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అన్నాడు. దేవుడు నిశ్చయంగా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మనల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఒక దైవజనుడు ఒక మాట చెప్తుంటాడు, ఈ రోజున్న స్థితిలో నేను రేపు ఉండను అంటాడు. ఎందుకు ఉండను అంటే, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు నన్ను అలాగే విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం లేదని, ఎదుగు బొదుగు లేదని కృంగిపోతూ ఒకవేళ ఏదైనా దిగులు పడుతూ ఉన్నావా? అయ్యో, నా బ్రతికేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేనేమీ చేయలేకపోతున్నానే అని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉంటే, ఇదిగో నీకు ఒక శుభవర్తమానం. నీ దేవుడు చేతగాని దేవుడు కాదు, నీ దేవుడు బలహీనుడు కాదు, నీ దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, నిన్ను నడిపిస్తాడు, నిశ్చయముగా నిన్ను వృద్ధి చేస్తాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నువ్వు ఉన్నత స్థితికి వస్తావు. ఈ రోజున్న స్థితిలో రేపు నువ్వు ఉండవు, ఉన్నత స్థితిని తప్పక నువ్వు చూస్తావు. దేవుడు నీకు ఆ కృపనిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, సంతోషంతో ప్రభువును స్తుతించండి, విశ్వాసంతో ప్రభువును ప్రార్థన చేయటం ప్రారంభించండి. ప్రార్థన ద్వారా మీ అపజయాన్ని ఎదిరించండి, ప్రార్థన ద్వారా మీ నిరాశను ఎదిరించండి, ప్రార్థన ద్వారా మీ నిర్లిప్తతను, శూన్యాన్ని ఎదిరించండి. నింపుకోండి దేవుని ఆత్మతో, వాగ్దానములతో మీ మనస్సు నింపుకోండి. ఆ వాగ్దానములు మాట్లాడండి, ఆ వాగ్దానములు చెప్పండి. ఆ వాగ్దానాలే మిమ్మల్ని పట్టుకొని పైకి లేవనెత్తుతాయి. దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పడు. ఆకాశం భూమి గతించవచ్చు కానీ ఆయన మాట ఏ మాత్రం గతించదు. దేవుడు మనకు తోడుండి నడిపిస్తాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వచనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుండి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ప్రియులారా, పౌలు ఇప్పుడు సువార్త ప్రయాణములో ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చాడు. ఏథెన్స్లో పౌలు ఒంటరిగా ఉన్నాడు. సీలా మరియు తిమోతి బెరయాలో ఆగిపోయారు. ఇప్పుడు బెరయా నుండి ఏథెన్స్కి పౌలు ఒక్కడే వచ్చాడు. పౌలుతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు, కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అన్నాడు, వీలైనంత త్వరగా సీలాను తిమోతిని నా దగ్గరికి పంపించండి అని అన్నాడు. ఇప్పుడు ఏథెన్స్లో అక్కడ విశ్రాంతి దినం వారితో మాట్లాడిన తర్వాత ఏథెన్స్లో పౌలు సేవ ఎలా సాగింది అంటే మనకు 3 విధానాలుగా మనకు కనబడుతుంది. ప్రతి దినము సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితో మాట్లాడాడు. ప్రతిరోజు సాయంత్రం యూదులతో భక్తిపరులైన వారితో మాట్లాడాడు. ప్రియులారు, ప్రతి దినమున. తర్వాత సమాజ మందిరం అంటే వారికి జరిగేది ప్రతి శనివారం. ఆ ప్రతి శనివారం నాడు పౌలు అక్కడికి వచ్చిన యూదులతో మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత ఏథెన్స్ వారందరితోటి ఆ సభలో పౌలు మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అరేయోపగు సభ అది. ఆ సభ ఆ ప్రాంతంలో ఘనత వహించిన సభ్యులు కలిగిన సభ. వారి మధ్యలో పౌలు మాట్లాడాడు. ఆ సభలో అరేయోపగీతుడైన దియోనూసియు అనే ఒక ఘనుడైన వ్యక్తి క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ వ్యక్తి విశ్వాసిగా మారాడు. ఆ తర్వాత వారి మధ్య నుండి పౌలు వెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలా విషయాలు దేవుని గురించి పౌలు అక్కడ చెప్పినప్పుడు కూడా అక్కడున్న ప్రజలు ఫైనల్గా పౌలు చెప్పిన పునరుద్ధానము అన్న ఒక్క మాటను తీసుకొని ఎగతాళిగా మాట్లాడేసి
అప్పటి వరకు దేవుని గురించి ఎంత శ్రేష్టమైన విషయాలు పౌలు భక్తుడు చెప్పాడో అవన్నీ వారు అలాగా సింపుల్గా అలా నెట్టేశారండి, తీసిపడేశారు అట్లంతే. అప్పుడప్పుడు పనికిరాని ఓ చిన్న విషయాన్ని పట్టుకొని ఆ మధ్యలో ఎన్నో పనికొచ్చే విషయాలని చెప్పిన వాటన్నిటిని కూడా అలాగా తీసివేసే కొంతమంది ఉంటారు. తప్పు ప్రియులారు. మనం అది అలా చేసినప్పుడు చాలా విలువైన వాటిని పోగొట్టుకుంటాం. ఇక్కడ ఏథెన్సు వారు పౌలు చెప్పిన బోధను వారు సరిగా అర్థం చేసుకోలేదు. అది పౌలుకు చాలా వేదనకరంగా ఉండిపోయిందనమాట. అయ్యో ఏథెన్స్ పట్టణం చూస్తే చాలా భక్తి కలిగిన వారు, కానీ ఎవరు దేవుడో తెలియక అయోమయ స్థితిలో, అజ్ఞాన స్థితిలో వారందరూ చాలా కలవరములతో వారు జీవిస్తూ ఉన్నారే. వారికి ఎంత వాక్యం చెప్పినా, ఎలా చెప్పినా వారికి అర్థం కాదు. లాస్ట్కి వాళ్ళు సింపుల్గా అలా తీసేసి మా భక్తి మాకు చాలు అలాగే మిగిలిపోయారు ప్రియుల. అది పౌలు గుండెలో ఒక వేదనను కలిగించి ఏథెన్స్ నుంచి పౌలు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరి వచ్చాడంటే కొరింతు అనే ప్రాంతానికి వచ్చాడు ప్రియుల. ఈ కొరింతు అనే ఈ ప్రాంతం రోమా సామ్రాజ్యంలో అత్యధిక జనాభా కలిగినటువంటి 4వ ప్రాంతమై ఉన్నది. రోమా సామ్రాజ్యంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు మొట్టమొదటిది రోమ్ పట్టణము, రెండవది అలెగ్జాండ్రియా పట్టణము, మూడవది అంతియోకయ పట్టణము, నాలుగవది కొరింతు. రోమ్ పట్టణము, అలెగ్జాండ్రియా పట్టణం, అంతియోకయ పట్టణం, కొరింతు పట్టణం. పౌలు ఇప్పుడు ఏథెన్స్ నుంచి ఈ కొరింతుకు దాదాపుకు పశ్చిమ దిక్కుగా బయలుదేరి 75 కిలోమీటర్ల దూరం వచ్చేసాడు. పౌలు ఎక్కడ సువార్తకు వ్యతిరేకత కలిగిన అక్కడ నుంచి సుమారు 100 కిలోమీటర్లు అటు ఇటుగా అంత దూరం వెళ్ళిపోతాడంతే. మరలా ఆ దరిదాపులో కూడా ఉండడు, పక్కనే 5 కిలోమీటర్లోనో 10 కిలోమీటర్లోనో ఉండడు. అంత దూరం ప్రయాణం అయి వెళ్ళిపోయి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు పౌలు ప్రియులార్. ఈ కొరింతు పట్టణం గ్రీసు దేశానికంట రాజధానిగా ఉందటువంటి. ఇది వ్యాపార కేంద్రం, అత్యధిక ధనవంతులు నివసించే పట్టణం అట. వ్యాపారస్తులందరూ ధనవంతులుగానే ఉంటారు కదండి దాదాపుగా. అది వ్యాపార కేంద్రం కొరింతు పట్టణం అనేది, చాలా ధనవంతులు వారు. అలాంటి ఆ పట్టణంలో అనేక రకాల చెడు పనులు, పోకిరి పనులు జరగటంలో కూడా ఆ కొరింథీ పట్టణం అంట పేరు కలిగినదిగా ఉన్నదట. అంటే దైవ భయము లేని వ్యక్తులుగా, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులుగా కొరింథీ పట్టణం ఉంది. పౌలు పత్రికలో రాస్తూ కొన్నిసార్లు వాళ్ళ లోపాలు రాసి గద్దిస్తాడు. ఒకడెట్టున్నాడు, ఒకడట్టున్నాడు, వాడట్ట చేస్తున్నాడు, ఇట్ట మాట్లాడుతున్నారు, ఇట్ట అంటే వాళ్ళకి అసలు ఏమాత్రం భయం ఉండదు. వారు అనుకున్నవి వాళ్ళు చేస్తారు, దానికోసం ఇతరులను బాధ పెట్టడానికి కానీ, లేక వారు అనుకున్న చెడు పనులు చేయటానికి కానీ వెనకాడరు. చూడండి, ధనము పెరిగినప్పుడట సహజంగా లోకంలో చెప్పే ఒక మాట ఏంటంటే మాటను లెక్క చెయ్యని ఆ విధానం పెరిగిద్దట. అది ఎప్పుడైతే పెరుగుతుందో మూర్ఖత్వంగా మారిపోయి ఇక వాళ్ళు మేమేమైనా చేస్తాం, మాకు ఎదురు లేదు అన్నట్లుగా వారు ప్రవర్తిస్తారు. కొరింథీ పట్టణ ప్రజల యొక్క పరిస్థితి అలా ఉండేది ప్రియులారా. ఇప్పుడు పౌలు కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు వారి మధ్యలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎందుకంటే ఏథెన్సు పట్టణంలో సరిగా సేవ జరగలేదు, అనేక మంది రక్షణ పొందలేదు అన్న బాధ పౌలు గుండెలో ఉండిపోయింది. చూడండి, ఏథెన్సు పట్టణంలో ఎవరు రక్షించబడ్డారు అని మనం చూస్తే కేవలం ఇద్దరు వ్యక్తులు అనమాట. అరియోపగీతుడైన దియోనోసియు, దమరి అనే ఒక స్త్రీయు, ఇంకొంతమంది అంతే. అంటే ఎక్కువ శాతం స్వార్థ పని అక్కడ జరగలేదు అన్నటువంటి వేదన ఉండిపోయి కొరింథీకి వచ్చాక ఇక్కడ జాగ్రత్తగా వీళ్ళతో మాట్లాడాలి, దేవుని ఆత్మ కార్యం వీళ్ళ మధ్యలో జరగాలి. నా సొంత మాటలు నేనేమి మాట్లాడకూడదు, ఎందుకంటే నా సొంత మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు. దేవుడు వీరితో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేయాలి అని పౌలు ఆశపడ్డాడు. అందుకే కొరింథీ పత్రిక మొదటి పత్రిక రాసేటప్పుడు కొరింథీ సంఘానికి 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా ఆయన రాసిన మాటలు అక్కడ అలాగ వ్రాయబడతాయి. మీ మధ్యలోనికి నేను వచ్చినప్పుడు నా సొంత జ్ఞానం మీకు చెప్పలేదు, దేవుడు నాకు చెప్పిందే మీకు చెప్పాను, దేవుని ఆత్మ కార్యం మీలో చూడాలని నేను ఆశించాను అన్నట్లుగా పౌలు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే కొరింథులో కూడా ఏథెన్సులో లాగానే
సరిగా సువార్త ప్రకటించబడకపోయిద్దేమో. అంటే బహుశా నేను అనుకుంటాను ఏథెన్సు పట్టణంలో పౌలు చక్కగా దేవుని గురించి చెప్తున్నప్పుడు అందరూ వింటా ఉన్నారు. అన్నీ అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎలా ఆజ్ఞాపించాడు, మనుషులు ఎలా ఉండాలి, మనుషులకు ఆధారంగా దేవుడు ఎలా ఉన్నాడు, సృష్టికర్త అని అన్ని విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళందరూ జాగ్రత్తగా విన్నారు. ఒక్కసారి పౌలు పునరుద్ధానము, యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, అది చెప్పాలనేది వీళ్ళ తపన. ఎందుకంటే యేసుప్రభు శిలువ మరణం ప్రజలందరికీ తెలుసు, కానీ పునరుద్ధానం అందరికీ తెలియదు, అది కొద్ది మందికే తెలుసు. పౌలు అయితే యేసు ప్రభుని ముఖాముఖిగా చూసేశాడు, పౌలును ప్రభు దర్శించాడు, మాట్లాడాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. గ్యారంటీగా పౌలుకి అది తెలుసు, వ్యక్తిగత అనుభవం. యేసు ప్రభు పునరుద్ధానుడిగా అనేక మందికి కనబడ్డాడు. ఇప్పుడు పౌలు ప్రభువుని నమ్మాడు, ఆ రక్షకుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి ప్రజలందరూ తెలుసుకోవాలనేది పౌలు యొక్క ఆశ. అందుకే ఈయన ఆ పునరుద్ధానాన్ని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. సృష్టికర్త అయిన దేవుని గురించి గొప్పగా చెప్పిన తర్వాత పునరుద్ధానం గురించి, ఆయన మృతుల్లోండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు అని ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, మృతుల పునరుద్ధానం అని వాళ్ళు వినటం ఆలస్యమండి. కొంతమంది మనుషుల్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ బలహీనత, ఆ ఒక్క మాట పట్టుకున్నారంటే ఇంకా తర్వాత వాళ్ళకి ఏమి వినరు అనమాట. కొంతమందికి అది ఒకటి ఉంటుంది, వీక్ పాయింట్ అనమాట. కొంతమంది వాటిని పట్టుకొని ఇతరులను ఆడిస్తూ ఉంటారు. కొంతమంది అది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇంకా వీళ్ళకి నచ్చదు. ఓసారి నేను ఒక వ్యక్తితోటి మాట్లాడుతూ ఉన్నాను, మంచిగా అన్ని విషయాలు మాట్లాడినప్పుడు చాలా మంచిగా మాట్లాడాడు. అనుకోకుండా మాటల మధ్యలో అడిగాడు, మీరేం చేస్తారండి అన్నాడు. నేను అన్నాను, నేను సేవ చేస్తానండి, నేను పాస్టర్ గారినండి, మేము ఇలా దేవుని నమ్ముకున్నామండి అని నేను చెప్పడం ప్రారంభించాను. సడన్గా ఆయనకు భలే కోపం వచ్చేసిందండి. వెంటనే ఆయన లేసేసి, ఎందుకే అని అదో రకంగా పళ్ళు కొరుకుతా ఏదేదో చేస్తున్నాడు. ఏంటి నీకు ఇంత కోపం అంటే, అక్కడ నుండి మేము వెళ్ళిన దాకా ఆయన కోపం అనేది తగ్గలేదండి అస్సలు. ఇక మాట్లాడుతూనే ఉన్నాడు, అదో రకం కోపం, ఆయనకి బీపీ రేగిపోతుంది ఇంకంతే. ఏంటి అంటే ఆయనకు అది నచ్చదు. యేసు ప్రభు గురించి ఎవరిని మాట్లాడితే నచ్చదు. నేను ఎవరో అనుకున్నాడు, ఆయన మంచిగా మాట్లాడుతూ వచ్చాడు అప్పటి వరకు. ఎప్పుడైతే నేను దైవజనుణ్ణి, సేవకుడిని, పాస్టర్ గారిని తెలిసిందో ఇంక అంతే, ఆయన కోపం కట్టలు తెచ్చుకుంది అనమాట. ఇక ఆ తర్వాత నేను ఏం చెప్పినా వినడానికి ఆయన సిద్ధంగా లేడు. ఈ ఏథెన్సు పట్టణం వాళ్ళు కూడా పునరుద్ధానం అన్న ఒక్క పాయింట్ వీళ్ళకి నచ్చదు. మృతుల్లోండి తిరిగి లేచిన దేవుడు అది నచ్చదు. ఎందుకంటే వీళ్ళు విగ్రహాలు పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. మృతుల్లోంచి తిరిగి లేచాడు అంటే బ్రతికున్నాడు అని, బ్రతికిన ఆయనకి ఎవరు విగ్రహాలు పెట్టరు కదా. మరి వీళ్ళు విగ్రహాలు పెట్టుకుని ఆరాధన చేసేటప్పుడు వీరు పునరుద్ధానాన్ని ఎలా నమ్ముతారు? వీరికి గిట్టని పదమే మరణం గెలిచి తిరిగి లేచాడు అనే పదం. అందుకే యేసు పునరుద్ధానాన్ని వీళ్ళు అస్సలు నమ్మరు. ఆ మాట పౌలు చెప్పడం ఇంకా వీళ్ళందరూ ఇంకా జాలే చెప్పింది, ఇంకా ఆపు అన్నట్టుగా నవ్వటం మొదలు పెట్టేశారు. ఇంకొంతమంది ఏమో ఇంకా చెప్పింది జాలే, ఇది దీని గురించి ఇక తర్వాత వింటాం, ఇంకా మేము వినలేములే దీన్ని. చూడండి, అలాగ అనేటప్పటికి పౌలకి చాలా బాధ అనిపించింది. అయ్యో, రక్షకుని గురించి వీరికి అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోయానే. దేవుని గొప్పతనం చెప్తున్నప్పుడు విన్నారు, దేవుని కార్యాలు చెప్తున్నప్పుడు విన్నారు, దేవుడు ఎలా మనల్ని కాపాడుతున్నాడు చెప్తున్నప్పుడు విన్నారు, దేవుడు చేసే మేలులన్నీ విన్నారు. ఆయన్ని నిన్ను రక్షించటానికై నీ కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు అన్న ఈ ఒక్క శుభవర్తమానం ఎందుకు వీళ్ళు వినలేకపోయారు? పౌలుకి అదొక వేదన అయిపోయింది. ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు? నేను సరిగా చెప్పలేకపోయానా? ఇది పౌలు గుండెను పిండేస్తున్న వేదన. అందుకే కొరింథీ పట్టణంలో పౌలు భక్తుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నా మాట కాదయ్యా నేను చెప్పేది, దేవుని మాట మీరు వినాలి, దేవుడు మీతో మాట్లాడాలి. నా మాట అయితే మీరు వ్యతిరేకించవచ్చు. దేవుని మాట, మీకు ఏది అవసరమో అది దేవుడు మీతో మాట్లాడాలి. అలాగా వారికి స్వార్థను బోధించాలి అని పౌలు యొక్క ఉద్దేశం. మనం గమనిస్తే ఏథెన్సులో పౌలు యొక్క బోధకి, కొరింథీ పట్టణంలో వారికి వివరించిన బైబిల్ యొక్క బోధకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం. ఒక దైవజనుడి గుండెలో ఉండే భారం ఏంటంటే, ఏ విధము చేతనైనను ప్రజలు రక్షించబడాలి, వారు దేవుని తెలుసుకోవాలి, రక్షకుని తెలుసుకోవాలి, అదండి భారం. అందుకే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. ఇక ఈ కొరింథీ పట్టణానికి పౌలు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరి ఇంటికి వెళ్ళాడు అంటే, ఒక ఫ్యామిలీ,
అకుల ప్రిస్కిల వారిద్దరు భార్యాభర్తలు. అకుల అనే ఈ పదానికి అర్థం గరుడ పక్షి అనే అర్థం ఉంటుంది. ఈ అకుల పొంతు అనే ఆ రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ పొంతు ఆసియా మైనర్, ఇప్పుడు ప్రస్తుతం అయితే టర్కీలో ఉత్తరాన ఉంది. ఆసియా మైనర్కి ఉత్తరాన ఉన్నటువంటి పట్టణం ఈ పొంతు అనే పట్టణం. ప్రియులారా, ఈ పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుడి ఇంటికి వెళ్ళాడు పౌలు. ఈ మంచి విశ్వాసుల ఇంటికి వెళ్ళటం ఇక్కడ మనం చూస్తాం. అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. 2వ వచనం, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఎక్కడికి? కొరింథుకు వీళ్ళు కొత్తగా వచ్చారు. ఇటలీ నుంచి కొత్తగా కొరింథుకు వచ్చారు. ఇటలీ పట్టణములో రోమా పరిపాలనలో యూదులందరూ రోమాను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఆనాటి చక్రవర్తి రాజుగారు క్లౌదియా ఆయన పేరు, ఆయన ఆజ్ఞాపించాడట. ఇటలీ పటాలమనబడిన పటాలములో అని 10వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం. అంటే ఇటలీ పట్టణములో సైన్యం ఉంది కాబట్టి యూదులు ఒకవేళ ఆ రోమా చక్రవర్తికి ఎందుకు యూదులు అంటే గెట్టదు, యూదా మతం అన్నా గెట్టదు. అందుకే యూదులను చాలా హింస పెట్టేశారు వాళ్ళు. కాబట్టి యూదులందరినీ మీరు వెళ్ళిపోండి, ఈ రోమ్లో ఉండటానికి వీల్లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అకుల ప్రిస్కిల వాడి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ బయలుదేరి కొరింథు అనే పట్టణానికి వీరు వచ్చినారు. ప్రియులారా, ఇది క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగింది. ఆ క్లౌదియా చక్రవర్తి కాలములోనే భయంకరమైన కరువు రాబోతుంది అని 11వ అధ్యాయంలో అగబు అనే ఒక ప్రవక్త చెప్తా ఉంటాడు. ప్రియులారా, కాబట్టి వీరు అలాగూ ఇటలీ నుండి కొరింథుకు వచ్చినటువంటి కుటుంబం ఈ అకుల ప్రిస్కిల కుటుంబం. 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఎవరు? ఈ అకుల ప్రిస్కిల. ఏం పని చేస్తారు వీళ్ళంటే డేరాలు కుట్టే పని వీళ్ళు చేస్తూ ఉంటారు. పౌలు కూడా అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ప్రియులారా, 3వ వచనంలో వ్రాయబడిన మాటలు ఇవి. చూడండి, పౌలు డేరాలు కుట్టే వృత్తి కలవాడు. పౌలుకు పని వచ్చు, అది డేరాలు కుట్టే పని అనమాట. కాబట్టి అకుల ప్రిస్కిలతో కలిసి ఉండి వారితో కాపురం ఉండాడు, వారితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఏంటి వీరు చేస్తున్న పని అంటే 4వ వచనం, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించవచ్చు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించవచ్చు ఉండెను. చూడండి, పౌలు చాలా గొప్ప దైవజనుడు. అప్పటికి ఎన్నో సంఘాల్లో సువార్త పనిచేశాడు. కానీ ఎవ్వరి మీద ఆధారపడేవాడు కాదు, ఎవ్వరి దగ్గర మనీని ఆశించేవాడు కాదు. పౌలు తన సేవలో సువార్తకు ఇచ్చిన ప్రాధాన్యత ఆడంబరాలకు లేక ధనానికి ఇవ్వలేదు. కేవలం ఆత్మలు సంపాదించడమే తన పనిగా పౌలు ముందుకు సాగాడు. అందుకే ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోయాడండి. ప్రియులారా, ఒక చోట మనం ఏదైనా స్థిరపడి ఆస్తిని సంపాదించుకుంటే ఇంకా అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేరు. కానీ పౌలు ఈజీగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు. ఆయన సంపాదన అంతా ఆత్మలు, సంఘాలు కట్టడం ఆయన పని, ఆత్మల సంపాదన ఆయన దృష్టి. అందుకే ఒక చోట చేరి అందరు ఎడకి రండి, మనం అందరం పెద్ద సంఘం చేసుకుందాం మందని జైల. పౌలు కానీ అందరినీ అంత్యోకయాలో సమకూడిస్తే అసలు ఆడది మామూలు పెద్ద పట్టణం అవ్వదు. పెద్ద పట్టణం, పెద్ద సంఘం కాదు. సేవ విస్తరించాలి అంటే విశ్వాసుల మధ్యలోనికి సేవ వెళ్ళాలి. విశ్వాసులు ఒక దగ్గరికి రావటం అంటే సేవను మొత్తాన్ని ఒక దగ్గరికి తెచ్చుకోవటం. ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే ముందు నీళ్ళన్నీ దూడేస్తారు, చేపలన్నీ ఒక దగ్గరికి వచ్చాక పట్టుకొని పోతారు. ఇప్పుడు విశ్వాసులందరూ ఒక దగ్గర సమకూడితే సేవ విస్తరించట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ విశ్వాసుల దగ్గరకు స్వార్థ వెళితే వారి చుట్టుప్రక్కల ప్రాంతంలో వారు ప్రభువును అంగీకరించగలుగుతారు. అందుకే వాక్యము ప్రతి విశ్వాసి ఇంట్లో ప్రకటించబడాలి. అందుకే కుటుంబ ప్రార్థనలు జరగాలి, సువార్త కూడికలు జరగాలి. ఇంతకుముందు వీధుల్లోనికి సువార్తను తీసుకుని వెళ్ళి బోధించేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు జరగాలి, ప్రతి ఇంట్లో ప్రార్థనలు జరగాలి, ప్రతి కుటుంబం సువార్తను ప్రకటించేవారుగా
మారాలి. అలాగా సువార్తను ప్రకటించినప్పుడు క్రీస్తును గురించి అనేక మంది తెలుసుకోగలుగుతారు. ప్రియుల ఆయన గొప్పతనం తెలుసుకోగలుగుతారు, ఆయన ఇచ్చే రక్షణను తెలుసుకోగలుగుతారు. పౌలు ప్రతి విశ్రాంతి దినమున అక్కడ సమాజ మందిరములో తర్కించుచు, ధర్మశాస్త్రం మాట్లాడే వ్యక్తులు యేసుక్రీస్తు కృపను గురించి పౌలు మాట్లాడతాడు. అంటే వారు మాట్లాడేదేమో శిక్ష, పాపం వల్ల వచ్చే శిక్ష ధర్మశాస్త్రం గురించి యూదులు మాట్లాడతారు. పాప క్షమాపణ, రక్షణ, దేవుడిచ్చిన కృప పౌలు భక్తుడు మాట్లాడతాడు. అందుకే పౌలు ప్రకటించే ఈ క్షమాపణ, కృప అనేది కొంతమందికి నచ్చలేదు. శిక్షను దాన్నే కొంతమంది ఇష్టపడి అలాగే వాదిస్తూ ఉండేవారు అన్నమాట. కాబట్టి వారిని ఒప్పిస్తూ ఉండేవాడు. అంటే యేసు ప్రభు ద్వారా క్షమాపణ ఉంది, రక్షణ ఉంది, కానీ మరలా పాపము చేయకు అనే నియమం ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే శిక్ష ఉంది, భయపెట్టి ఇంకోసారి చేస్తే ఇదే శిక్ష మరలా నీకు కలుగుతుంది అనేది. ఈ రెండిటి మూలం ఒకటే, సిన్ నో మోర్, పాపము ఇక చేయకు. అదే కృప చెప్పినా అదే, ధర్మశాస్త్రం చెప్పినా అదే. అయితే ధర్మశాస్త్రం కొంచెం గట్టిగా చెప్తుంది, తిట్టి, కొట్టి, హెచ్చరించి, బెదిరించి, భయపెట్టి చెప్తుంది ధర్మశాస్త్రం. కృప ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆదరించి, క్షమించి, మరలా కృప చెప్పేది కూడా అదే, ఇంకెప్పుడు పాపం చేయకు. ప్రియులారా, ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని అందరూ పట్టుకొని ఈడ్చుకొని తీసుకుని వచ్చారు. యేసుప్రభు అక్కడ ఉండి అన్నాడు, మీలో పాపము లేనివాడెవడో మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు. ఎవరు వేలా మొత్తం రాళ్ళాడబడేసి వెళ్ళిపోయారు. యేసుప్రభు ఆమెను అడిగాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఆమంది, లేదు ప్రభువా. ప్రభు అన్నాడు, నేను నీకు శిక్ష విధించను, కానీ ఇక నువ్వు పాపము చేయకు. అదండి కృప. కాబట్టి పౌలు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో వారితో మాట్లాడుతూ ఉండేవాడు. యూదులను, గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండేవాడు. నొప్పిస్తగా, ఇతరులను బాధ పెట్టేలాగా, లేకపోతే దౌర్జన్యంగా ఎప్పుడు మాట్లాడకూడదు. సత్యం మాట్లాడేటప్పుడు అవతలోడు ఓడిపోయే వ్యక్తికి కోపం వస్తుంది. చూడండి, కొన్నిసార్లు సువార్త ఇతరులతో మాట్లాడేటప్పుడు యేసుప్రభుని గురించి చెప్పేవాళ్ళు నెమ్మదిగా, సమాధానంగా, ఓర్పుగా చెప్తానే ఉంటారు. అవతలకు మాత్రం విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎదిరించలేరు, కాదు అనలేరు, అలాగని ఒప్పుకోలేరు. ఎక్కడో ఏదో అహంభావం అడ్డం వచ్చి సత్యాన్ని ఒప్పుకోలేక, ఓర్చుకోలేక కోప్పడి మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, మనం ఇంట్లో కూడా చూడండి, సత్యం మాట్లాడే వ్యక్తి నెమ్మదిగా, స్థిరంగా మాట్లాడతాడు. కానీ అబద్ధికుడు ఉన్నాడే, ఏడుస్తారు, కోపం పెడతారు, అరుస్తారు, అవి ఇవి బాగలు కొడతారు. ఏంటంటే వాడి తప్పును దాచిపెట్టుకోవడానికి ఏదో ఒక ఉద్రేకాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాడు. ఒకటే గమనించండి, ఎవరైతే ఉద్రేకపడుతున్నాడో, ఎవరైతే ఇతరుల మీద దాడి చేస్తున్నాడో ఆ వ్యక్తి చేస్తున్న తప్పు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతే, ఆ వ్యక్తి చెప్పేది, చేసేది తప్పు, అందుకే కోప్పడుతున్నాడు. సత్యం అయితే కోప్పడాల్సిన అవసరం లేదు కదా. సత్యం అయితే మాట్లాడచ్చు. సత్యం ఎప్పుడు గెలుస్తుంది? సత్యమేవ జయతే, సత్యం జయిస్తుంది. సత్యాన్ని మనం మోసుకెళ్లాల్సిన పనిలే, అబద్ధాన్ని మనం మోసుకెళ్లాల్సి వస్తుందండి. సువార్త సత్యం. అందుకే చదువున్నోడు చెప్తాడు, చదువులేనుడు కూడా చెప్తాడు. యేసు ప్రభు రక్షకుడు సత్యం. అది చదువున్నోడు చెప్పినా, చదువు లేనోడు చెప్పినా, ఎవరు చెప్పినా, ఏ దేశస్తుడు చెప్పినా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది, సత్యం. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, సత్యం. దాని గురించి ఇంక మనం పెద్దగా అరిసి చెప్పాల్సిన అవసరం లేదు. సత్యం ఎప్పుడు స్థిరంగా, నెమ్మదిగానే ఉంటుంది. ప్రియుల పౌలు అందుకే వారితో మాట్లాడుతూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. ఉద్రేకాలకి స్థానం లేదు, కోపానికి అక్కడ స్థానం లేదు. ప్రతి సమాజ మందిరం నాడులో, ప్రతి విశ్రాంతి దినము నాడు వీరికి ఇటువంటి పని జరుగుతూ ఉన్నది. ప్రియులార, 5వ వచనం, సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. చూడండి, పౌలుకున్న ఒక ఆశ, ఆతురత ఏంటంటే అందరూ ఈ ప్రభువుని తెలుసుకోవాలి, అందరూ ఆ మేలు పొందాలి, అందరూ ఆ రక్షణ పొందాలి, అందరూ దేవుని రాజ్యానికి రావాలి, అందరూ నరకాన్ని తప్పించుకోవాలి. ఆ భారం, ఆ తపనే స్వార్థ ప్రకటించేలా చేస్తుందండి. ఇర్మియా అంటాడు, నేను మౌనంగా ఉంటాను, నాకెందుకు, వీళ్ళు ఎన్నోళ్ళకి నేను ఎందుకు చెప్పాలి అంటాడు. కానీ ఆ లోపల ఉన్న బాధ, భారం ఎముకల్లో అగ్ని మండుతున్నట్టు మండుతూ ఉంటుందట. మౌనంగా ఉండలేరండి. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఒక వ్యక్తి మేలు పొందాక తన తోటి వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ మేలు అతడు కూడా పొందాలి అని మనం కోరుకుంటాం.
అదే ఆ వ్యక్తిని కానీ ద్వేషించి శత్రువుని చూసినట్టయితే వీడికి అసలు మనం చెప్పనేకూడదని మౌనంగా ఉంటారు. స్వార్థపరులు తాము పొందిన మేలును దాచిపెట్టుకొని మౌనంగా ఉంటారు. ప్రేమను కలిగిన వ్యక్తి తాను పొందిన మేలును ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. అందుకే యేసు ప్రభుల ఆ సమాధానం, ఆశీర్వాదం, రక్షణ ఆనందం, దైవిక సమాధానం అనుభవించిన వ్యక్తి దాన్ని తోటి వ్యక్తికి చెప్పకుండా ఉండలేడు. తన కుటుంబంతో రక్షించబడాలని కోరుకుంటారు, తన బంధువులందరూ రక్షించబడాలని కోరుకుంటారు. అందుకే సువార్తను ప్రకటిస్తారు. పౌలు కూడా చూడండి, ఇక్కడ యేసే క్రీస్తుని వాక్యము బోధించటందు ఆతురత కలిగిన వాడై, ఆయనకున్న ఒక తపన అన్నమాట. ఒక సందర్భంలో అంటాడు, నా జనులందరూ రక్షించబడాలని నా హృదయ వేదన, నా మనోభిలాష అంటాడు. నేను రక్షించబడ్డాను, రేపు నేను దేవుని రాజ్యంలో ఉంటాను. నా కుటుంబం అంతా దేవుని రాజ్యంలో ఉండద్దా? నా బిడ్డలు దేవుని రాజ్యంలో ఉండాలి, నా తల్లిదండ్రులు దేవుని రాజ్యంలో ఉండాలి, నా బంధువులు దేవుని రాజ్యంలో ఉండాలి. ఏమండి, రాహాబ్ అనే ఒక వేశ్య అండి తన కుటుంబం అంతటినీ రక్షించుకుందండి. ఇంట్లోకి ఆమెకి ఏమీ ఉందని జ్ఞానం, ఆమె తన కుటుంబం అంతటినీ పిలిపించుకొని రక్షించబడిందే. నీ కుటుంబం అంతా రక్షించబడిందా? పౌలుకున్న తపన సువార్త చెప్పకుండా ఆగలేకపోయాడు. నీ కుటుంబం అంతా రక్షించబడాలి అంటే నెలకొకసారి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. మీ దైవజనుడు వచ్చి అక్కడ వాక్యం ప్రకటించాలి. ఎంత వాక్యం ప్రకటించబడితే అంతగా ఆత్మలు రక్షించబడతారు. ప్రియులారా, కొర్నేలి అందుకే తన బంధువులందరినీ పిలిపించి, సేవకుడిని పిలిపించి వాక్యం చెప్పించేవాడు. తద్వారా వారందరూ స్వార్థ విని రక్షించబడ్డారు. అక్కడ పరిశుద్ధాత్మ కృమ్మరించబడింది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, పౌలు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. సీలా, తిమోతి మాసిదోనియా నుండి ఇక్కడ వచ్చారు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మాసిదోనియా ఇక్కడ నుండి సీలా, తిమోతి వచ్చినప్పుడు వారు ఏమైనా పౌలు కోసం తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మాసిదోనియా వారు మాటిమాటికి సహాయం పంపించారని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. పౌలు అవసరతలు తీర్చబడటానికి ఎంతో అండగా నిలబడినటువంటి విశ్వాసులు కలిగిన సంఘం మాసిదోనియా సంఘం. సేవకుని అవసరతల్లో పాలుపంపులు పొందే భారం మాసిదోనియా సంఘానికి ఉంది. వ్యక్తిగత అవసరతలు, ఆహార పదార్థాలు అన్నిటి విషయంలో శ్రద్ధ తీసుకునేవారంటాడు. పౌలేమో స్వార్థ బోధించుటయందు ఆతురత కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, భక్తుల జీవితాలు ఇటువంటి ఆత్మీయ అనుభవాలు మనం వింటున్నాం. మనం ఏమి నేర్చుకుంటున్నాం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఓ ప్రశ్న వేసుకుందాం. వాక్యానుసారంగా మనం కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, మా ముందున్న సేవకులు ఎలా సేవ చేశారు, వారు ఇటువంటి ఆత్మ తీవ్రత కలిగిన వారుగా ఉన్నారు, ఎంత భారం కలిగిన వారుగా ఉన్నారు. మేము కూడా అటువంటి భారమును కలిగి అయా ప్రార్థన యందు, వాక్యమునందు పట్టుదల కలిగి ఉండేటకు సహాయం చేయండి. కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, వారిని వారి కుటుంబాలను రక్షించండి. మేమందరము దేవుని రాజ్యంలో ఉండేటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ శాపం నుండి, పాపం నుండి విడిపించబడి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడుకు సహాయం చేయండి నాయన. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి ప్రభు. అది ఎటువంటి వ్యాధి అయినా యేసు నామములో ఇప్పుడే తొలగిపోవాలని జ్ఞాపిస్తున్నా. ఇప్పుడే నీ ఆత్మచేత తాకండి, నీ రక్త ప్రోక్షణము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించండి, వారి అవసరతలు తీర్చండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, వారి కష్టార్జితాన్ని దీవించండి నాయన. బిడ్డలకు తోడుని నడిపించండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. కార్యక్రమం చూస్తూ నాతో ప్రార్థనలు ఏకీభవిస్తూ బిడ్డలు ఏ సమస్యలు, ఏ బాధల నిమిత్తమై ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో అవన్నీ జరగాలి అని ప్రార్థన చేస్తున్నారు. కార్యం జరిగించండి, బిడ్డలను ఆశీర్వదించండి ఆయన. అలాగే మా కోసం ప్రార్థిస్తూ ఈ పరిచర్యకు ప్రతి నెల తమ వంతు ఆర్థిక సహకారం పంపిస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకను ఆశీర్వదించండి, బలపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. మీరే తోడుగా నిలబడి వారి ప్రతి అవసరతలు తీర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు,
గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676. మరి యొక్క నంబర్ 7075159777.